దేశంలో జమిలీ ఎన్నికల దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ జమిలీ ఎన్నికలపైన అధ్యయనం కోసం ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ముందు కూడా వెళ్ళి ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లుకు సంబంధించి ప్రతిని కూడా ఇప్పటికే ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. అంతా సవ్యంగా జరిగితే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించాలి అంటే రాజ్యాంగ సవరణలు కూడా చేయాలి. మొత్తం 6 చట్టాలకి సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను పార్లమెంట్లో 2/3 మెజారిటీ అవసరం. కానీ ఎన్డీఏ కూటమికి అంత బలం లేదు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా ఎన్డీఏ కూటమి బలం రాజ్యసభలో కేవలం 112 మాత్రమే. 2/3 మెజారిటీ రావాలంటే కనీసం 164 మంది సభ్యుల మద్దతు ఉండాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్డీఏకి ఆ బలం లేదు. లోక్సభలో కూడా అంతే. 545 స్థానాలకు గాను ప్రస్తుతం ఎన్డీఏ బలం 292 మాత్రమే. 2/3 మెజారిటీ అంటే 364 మంది సభ్యుల ఆమోదం తెలపాలి. అంటే విపక్షాలు తప్పనిసరిగా ఈ ఎన్నికల బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ విపక్షాలకు అనుమానాలు ఉంటే ఈ అంశాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించాలని కూడా ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఆ కమిటీలో విపక్షాలకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళందరితో చర్చలు జరిపి సంప్రదింపులు జరిపి ఒప్పించైనా సరే ముందుకు వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్పీకర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవడం, మేధావులు సామాన్య ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2027లోనే ఈ ప్రాసెస్ని అంతా పూర్తి చేసి 2027లోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో తప్పనిసరిగా ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని విస్తృతంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు విపక్షాల మద్దతు అయితే తప్పనిసరి ఈ బిల్లుల ఆమోదం పొందడానికి. వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒప్పించి ముందుకు వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2/3 మెజారిటీ అవసరం కాబట్టి సవరణలకు. ఒకవేళ విపక్షాలు కూడా కలిసి వస్తాయి. అయితే ఇప్పటికే చాలా విపక్షాలు జమిలీ ఎన్నికలు అన్నది ఆచరణ సాధ్యం కాదు, ఇది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు, దాంతోపాటు ఇది అప్రజాస్వామికం, మొత్తం ఎన్నికలన్నీ ఒకేసారి పెట్టడం, అసెంబ్లీని రద్దు చేయడం సరైనది కాదు అని కూడా కొందరు వాదిస్తూ ఉన్నారు విపక్షాల నుంచి. దాంతోపాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించినప్పటికీ కూడా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలో కూలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో వీటన్నింటినీ విపక్షాలకు వివరించి ఎలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా నిర్వహించబోతున్నామన్నది విపక్షాలకు వివరించి సంప్రదింపులు జరిపి వాళ్ళని ఒప్పించి ముందుకు వెళ్ళాలని అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ముందుకు తీసుకొచ్చేందుకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం పావులు కదుపుతోంది. 2/3 మెజారిటీ అయితే ప్రస్తుతం లోక్సభలో రాజ్యసభలో ఈ రెండింటి సభల్లో ఎన్డీఏకి 2/3 మెజారిటీ లేదు సవరణలు చేయాలి అంటే. అందుకోసమే విపక్షాలతో ఒప్పించే ముందుకు వెళ్ళే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి విపక్షాలు ఈ అంశంపైన ఎలా స్పందిస్తాయి? సాధారణంగా విపక్షాలు త్వరగా ఎన్నికలు రావాలని కోరుకుంటాయి. ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంటుంది, మేము మళ్ళీ గెలుస్తామని. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జమిలీ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు. 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుండే మనం సన్నద్ధంగా ఉండాలి, తప్పనిసరిగా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ అన్ని విపక్షాల్లో కూడా ఈ స్థాయిలో, దేశంలోని వివిధ పక్షాల్లో ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్ లేదు. ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందన్న దానిపైన వాళ్ళలోని గందరగోళం ఉంది. కాబట్టి ఈ బిల్లుకు ఎంత మేరకు మద్దతు ఇస్తారు? సాధారణంగా అయితే విపక్షాలు ఎన్నికలు ఇప్పుడు వద్దు, ఇంకా ఆలస్యం కావాలి, 27లో వద్దు, 29లో కావాలని విపక్షాలు అన్నప్పుడు సహజంగానే ఎన్నికలకు విపక్షాలు భయపడుతున్నాయని అధికార పార్టీ దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ అయితే ఏం జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు ఎలా స్పందిస్తాయి అన్నదైతే కొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.